హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ గజానన మహారాజ్ చరిత్ర 6వ భాగం మొదలు పెడదాం. ఒక సోమవారం అమావాస్య వచ్చింది. ఆ రోజుని సోమావతి అని పిలిచేవారు. సోమావతి రోజున ప్రతివారు వెళ్లి నర్మదా నదిలో స్నానం చెయ్యాలి అని పురాణాలు చెప్తున్నాయి. షేగాం చెందిన పాటేల్, బజరంగ్, మార్తాండ అలాగే వన్కట్లాల్ అనే నలుగురు ఓంకారేశ్వర్కు వెళ్లి అక్కడ నర్మదా నదిలో స్నానం చెయ్యాలని అనుకుని స్వామిని దర్శించి తమతో పాటు రమ్మని అర్థించారు. గజానన మహారాజ్ వారితో, నర్మదా నది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆ నూతిలో నర్మదా నీరు నాకు ప్రతిరోజు స్నానానికి దొరుకుతున్నాయి. మరి నేను నర్మదా నదిని ఇక్కడ వదిలి ఓంకారేశ్వర్కు వెళితే ఆవిడకు కోపం వస్తుంది. అది మీకే మంచిది కాదు, కావున నన్నిక్కడే వదిలేయండి అన్నారు. కానీ వారు పట్టుపట్టడంతో సరే వస్తాను గాని ఏమి జరిగినా నాకు సంబంధం లేదు అన్నారు స్వామి. స్వామి నర్మదా తీరంలో ధ్యానంలో కూర్చున్నారు. షేగాం భక్తులు వెళ్లి నర్మదా నదిలో స్నానం చేసి ఓంకారేశ్వర్ని దర్శించుకుని స్వామి వారి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: స్వామి, రద్దీ ఎక్కువగా ఉండటం వలన ఎద్దుల బండిలో వెనక్కి వెళ్లడం కష్టంగా ఉంది. అందుకని పడవలో నర్మదా నది దాటి వెళ్దామన్నారు. గజానన్ మహారాజ్ నవ్వి మౌనంగా పడవలో ఎక్కి కూర్చున్నారు. వారందరూ పడవలో నర్మదా నదిని దాటసాగారు. సగం దారిలో వారు వెళ్తున్న పడవ కింద భాగంలో నదిలో ఉన్న రాయి తగిలి పడవ కింద భాగంలోని చెక విరిగిపోయింది. దాని వలన నీళ్లు పడవలోకి రాసాగాయి. పడవలోని వారిని కాపాడటానికి పడవ నడిపేవాడు నదిలోకి దూకాడు. పడవలోని వారందరికీ చావుక తప్పదనే భయం మొదలయ్యింది. వారు భయంతో కంపించిపోయి గజానన్ మహారాజ్ గారితో, స్వామి, మీరు చెప్పింది వినకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి నర్మదా నది కోపానికి పాత్రులయ్యాము. ఇంకా ఎప్పుడు మీ మాటకి ఎదురు చెప్పం, మమ్మల్ని కాపాడండి అన్నారు. ఆ సమయానికి పడవ సగం వరకు నీళ్లు చేరాయి. గజానన్ మహారాజ్ గారు గన్ గన్ గనాతబోతే అని నవ్వుతూ, నర్మదా నది మీకు హాని చెయ్యదు అని చెప్పి నర్మదా నదిని ఉద్దేశించి, ఎంతటి పాపాన్నైనా తొలగించగలిగిన తల్లి, వీరి తప్పును క్షమించు అని ప్రార్థించారు. వెంటనే పడవలోని నీటి మట్టం తగ్గడం ఆరంభించింది. నర్మదా నది మనిషి రూపంలో రింగుల జుట్టుతో నడుం వరకు తడుస్తూ తన చేత్తో పడవ కింద కన్నం మూసివేసింది. వెంటనే పడవ నీళ్లపైన తేలింది. అలా పడవను నర్మదా నది మనిషి రూపంలో ఒడ్డుకు చేర్చింది. అప్పుడు పడవలోని వన్కట్లాల్ మొదలైన వారు పడవ దిగి ఆవిడతో, అమ్మా, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడావు. మీకివ్వటానికి మా దగ్గర పొడి బట్టలున్నాయి. మీరు ఆ తడి బట్టలు మార్చుకోండి. అసలు మీరెవరు అని అడిగారు. అందుకు మానవ రూపంలో ఉన్న నర్మదా నది ఇలా చెప్పింది: నేను ఓంకార్ అనే చేపలు పట్టేవాడి కుమార్తెను. నాకు ఇలా తడి బట్టలతో ఉండటం అలవాటు. నేనెప్పుడు తడిగానే ఉంటాను. నా రూపమే నీళ్లు అని చెప్పారు. వెంటనే గజానన్ మహారాజ్ గారికి ఆవిడ నమస్కరించి ఆకాశంలోకి మెరుపులాగా మాయమైపోయారు. అప్పుడు వారందరికీ తమను రక్షించింది స్వయంగా నర్మదా నది అని అర్థమై గజానన్ మహారాజ్ గారికి పాదాకాంతులయ్యారు. అప్పుడు గజానన్ మహారాజ్, మీరు చూసింది నర్మదా మాతనే. దానిలో ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దు. ఆమె తమను నమ్మిన భక్తులను కష్టాల్లో తప్పక సహాయం చేస్తుంది అన్నారు. ఒకసారి శ్రీ బాల్ గంగాధర్ తిలక్ గారు ప్రజల కోరికను గౌరవించి శివాజీ జయంతి రోజున అకోలా వచ్చారు. వారి ప్రసంగానికి గజానన్ మహారాజ్ గారిని కూడా ఆహ్వానించారు. బాలగంగాధర్ తిలక్ గారు ఆవేశపూరితమైన ప్రసంగంలో బ్రిటిష్ వారిని దూషించడం మొదలుపెట్టారు. అది విని స్వామి నవ్వుతూ, అలా మాట్లాడవద్దు, లేకుంటే చాలా కాలం చెరసాల్లో ఉండవలసి వస్తుంది అని మౌనంగా కూర్చున్నారు. స్వామివారు చెప్పినట్లే ఆ సంవత్సరం బాలగంగాధర్ తిలక్ ని ప్రభుత్వం బంధించి చెరసాల్లో పెట్టింది. కోల్హాపూర్ చెందిన శ్రీధర్ ఎంతో కష్టపడి చదివాడు, కానీ ఇంటర్లో పాస్ అవ్వలేదు. ఒకసారి అతను గజానన్ మహారాజ్ గారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: నేను నా స్నేహితుడితో కలిసి విదేశాలకు వెళ్లి మంచి చదువు చదివి దేశ సేవ చెయ్యాలనేది నా కోరిక. కానీ నా దగ్గర డబ్బు లేదు అన్నాడు. అందుకు స్వామి శ్రీధర్తో, నీకు కావాల్సింది ఇక్కడే దొరుకుతాయి. భౌతిక శాస్త్రం కన్నా ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించు. హిందుస్థాన్ వదలాలని అనుకోకు.
చాలా మంచి పనులు చేసిన తర్వాత ఇక్కడ జన్మ వచ్చింది. యోగ శాస్త్రం మిగిలిన శాస్త్రాల కన్నా చాలా విశిష్టమైనది. ఆత్మజ్ఞానం యోగ శాస్త్రానికంటే విశేషమైనది అని చెప్పి ఆశీర్వదించి పంపించారు. అతని తర్వాత బిఏ మరియు ఎంఏ చదివి శివపూరి కళాశాల ప్రధానోపాధ్యాయుడు అయ్యాడు. అకోలాలో రాజారాం అనే గజానన్ మహారాజ్ భక్తుడుండేవాడు. అతని ఇద్దరు కొడుకులు కూడా స్వామి భక్తులు. వారిలో చిన్నవాడైన బహుకు స్వామి అంటే ఎనలేని భక్తి. అతను హైదరాబాదులో వైద్య విద్యను అభ్యసిస్తూ సెలవులకు ఇంటికి వచ్చాడు. ఒకరోజు అతను స్వామికి రొట్టెలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, శనగపిండి కూర సమర్పించాలని తలచాడు. కానీ అతనికి తల్లి లేదు. అతని వదిన గారు కోపిష్టి. ఈ వంటలు చేయమంటే ఆవిడేమనుకుంటుందో అని అనుకుని స్వామిని ఇలా ప్రార్థించాడు. స్వామి, మీకు భోజనం పెట్టాలని అనుకున్నాను, కానీ నాకు సహాయం చేసేవారే లేరు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని వేడుకోసాగాడు. ఆ సమయంలో అతని వదిన గారు వచ్చి అతను ఏదో ఆలోచనలో ఉండటం చూసి కారణం అడిగారు. అతను భయపడుతూ విషయం ఆవిడకు చెప్పాడు. ఆమె నవ్వి, అంతేనా అని వంటకాలన్నీ సిద్ధం చేసి డబ్బాలో పెట్టి అతనికి ఇచ్చి త్వరగా వెళ్ళు అన్నారు. అతను పరుగున రైల్వే స్టేషన్ చేరాడు. కానీ అప్పటికే 12 గంటలకు వెళ్లే రైలు వెళ్లిపోయింది. అతను ఎంతో బాధపడి, స్వామి, మీకు భోజనం పెట్టాలనే నా కోరిక ఎందుకు తీరనివ్వలేదు? నేనేం పాపం చేశాను అని బాధపడసాగాడు. అతను రైల్వే స్టేషన్లోనే ఉండి 3 గంటల బండికి షేగాం వెళ్ళాడు. అతను షేగాం చేరి గజానన్ మహారాజ్ గారి దర్శనానికి వెళ్ళాడు. ఆయన ఎదురుగా భక్తులు తెచ్చిన నైవేద్యాలన్నీ ఉన్నా ఆయన వాటిని తాకకుండా కూర్చుని ఉన్నారు. బహును చూడగానే, నీవు తిండి తెస్తావని ఎదురు చూస్తున్నాను అని అన్నారు. బహు ఆనందంగా తాను తెచ్చినది ఆయనకి నైవేద్యంగా సమర్పించాడు. ఒకసారి ఏకాదశి నాడు హరిపటేల్ తో పాటు 50 మంది షేగాం ఊరి వారు గజానన్ మహారాజ్ గారితో కలిసి పందర్పూర్ బయలుదేరారు. వారు పందర్పూర్ వెళ్లి అక్కడ కాకాజీ పాటిల్ ఇంట్లో బస చేసి స్నానం చేశారు. వారిలో బాపునా అనే అతను తప్ప మిగిలిన వారందరూ హరిపటేల్ తో కలిసి పాండార్పూర్ ఆలయానికి వెళ్లిపోయారు. బాపునా స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అందరూ గుడికి వెళ్లిపోయారని గమనించి అతను కూడా పరుగున వెళ్లబోతే ఆ రోజు భక్తులు గుడికి వెళ్లటానికి భారీగా రావడం వలన అతను గుడి దగ్గరికి వెళ్లలేకపోయాడు. అతను అక్కడే నుంచుని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నేనేమి ద్రోహం చేశాను? ఈ రోజు నాకు మీ దర్శనం కలగలేదు అని బాధపడుతూ అక్కడే నుంచుని ఏడవసాగాడు. మందిరంకు వెళ్లిన షేగాం భక్తులు, బాపునా గుడికి బదులు దుకాణాలు దర్శిస్తూ ఉంటాడు అని కొందరు, బాపునాకు వేదాంతం అంతా తెలుసు, ఇక మందిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని నవ్వుకోసాగారు. బాపున సాయంత్రం ఇక చేసేది లేక ఇంటికి తిరిగి వచ్చి బాధతో కూర్చున్నాడు. ఇంట్లో ఉన్న గజానన్ మహారాజ్ అతని పరిస్థితి చూసి, విచారించకు, రా, నా కాళ్ళను తాకు, నేను నీకు పాందార్పూర్ స్వామి దర్శనం చేయిస్తాను అన్నారు. బాపున స్వామి కాళ్ళు తాకి తలపైకెత్తి చూసేసరికి నడుం మీద చేతులు పెట్టుకుని పాందార్పూర్ స్వామి దర్శనం అయింది. మళ్ళీ ఆయన కాళ్లకు నమస్కారం చేసేసరికి పాందార్పూర్ స్వామి స్థానంలో గజానన్ మహారాజ్ దర్శనం ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాధి వచ్చింది. అధికారులు భక్తులను వేగంగా ఖాళీ చేయిస్తున్నారు. కవాటే అనే భక్తుడు విదర్భ నుండి వచ్చాడు. కవాటేకు కలరా వ్యాధి సోకి వాంతులు విరోచనాలు అవుతున్నాయి. అతను నీరసించిపోయి పడి ఉన్నాడు. అతనికి ఎవరూ సహాయం చేయటం లేదు. భక్తులతో కలిసి వెళ్తున్న గజానన్ మహారాజ్ అతన్ని చూసి, వాణ్ణి తీసుకురండి, మనతో తీసుకువెళ్దాం అన్నారు. దానికి షేగాం భక్తులు, మనకు కూడా ఆ వ్యాధి సోకుతుంది, మనకెందుకు అన్నారు. స్వామి, అయితే నేనే వెళ్తాను అని అతని దగ్గరకు వెళ్లి అతన్ని కూర్చోబెట్టి, లేచి నిలబడు, విదర్భ వెళ్దాం అన్నారు. అందుకతను, స్వామి, నా పరిస్థితిలో కదలటం కూడా కష్టంగా ఉంది అన్నాడు. వెంటనే గజానన్ మహారాజ్ అతని తల మీద వారి చెయ్యి ఉంచారు. వెంటనే అతనికి తన శరీరంలో కొత్త శక్తి ప్రవహించినట్లు అనిపించింది. అతనికి వెంటనే వాంతులు విరోచనాలు ఆగిపోయాయి. అతని నీరసమంతా పోయి కొత్త శక్తితో నిలబడి నడవసాగాడు. అతను మిగిలిన వారితో కలిసి ఇంటికి చేరాడు. అతనితో ప్రయాణం చేసిన వారెవరికి ఎటువంటి హాని జరగలేదు. ఒకరోజు కాశీనాథ్ అనేవాడు గజానన్ మహారాజ్ దర్శనానికి వచ్చి ఆయనకు సాష్టాంగపడ్డాడు. అప్పుడు అతనికి అనుభవమైన శాంతికి ఆనందపడి స్వామిని దర్శించటం అదృష్టంగా భావించాడు.
అతనలా అనుకుంటుండగా స్వామి అతన్ని మోచేత్తో తోసి వెళ్ళు, నీ కోరిక ఫలించింది. పోస్ట్ మనిషి నీ కోసం తంతితో వచ్చి చూస్తున్నాడు అన్నారు. ఆయన మాటలు అర్థం కాకపోయినా అడిగే ధైర్యం లేక కాశీనాథ్ సెలవు తీసుకుని గ్రామం చేరి ఇంటికి వచ్చాడు. అతని ఇంటికి వెళ్లేసరికి నిజంగానే అతని ఇంటి వద్ద ఒక పోస్ట్ మనిషి తంతితో అంటే ఉత్తరంతో తన ద్వారం వద్ద వేచి ఉన్నాడు. కాశీనాథ్ ఆ ఉత్తరం తీసుకుని చదివితే అందులో అతనికి ఉన్నత పదవి లభించిందని ఉంది. అప్పుడు కాశీనాథ్కు స్వామి మాటలు అర్థమయ్యాయి. స్వామి త్రికాల జ్ఞానానికి అతను ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడితో శ్రీ గజానన్ మహారాజ్ గారి చరిత్ర 6వ భాగం పూర్తయింది. మళ్ళీ శ్రీ గజానన్ మహారాజ్ గారి చరిత్ర 7వ భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.